మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. సూపర్ 6 సూపర్ 7 పేరు తాను చేసిన రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ 6 ఏమైంది అని అడిగితే ఒక్కరికి ఇచ్చిన పాపాల వల్ల 30,000 ప్రతి మహిళకు 18,000 ప్రతి మహిళ 5 ఏళ్ళు చూసాం. కానీ ఈ రోజు ఒక్క సంవత్సరంలో చూస్తున్న అబద్ధం పూర్తి ఓడిపోయిన తర్వాత ఫస్ట్ నియోజకవర్గ 23,17,770 ఓట్లు వచ్చాయి. వాళ్ళకి 32,84,134 ఓట్లు వచ్చాయి. 20 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు వాళ్ళకి వచ్చాయి. మన 11 ఒక్క నిమిషం. పత్రికా విలేకరుల సమావేశంలో వీరి చలపతిరావు గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు. ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు. ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేశామని చెప్తుంది. సబ్మర్సిబుల్ కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు 93 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి శంకుస్థాపన కూడా చేశాం. పని కూడా మొదలు పెట్టాం. ఎలక్షన్స్ వచ్చినాయి. అక్కడికి వెళ్ళింది ఒక 3-4 రోజుల ముందు. ఇదంతా నా కృషి అని చెప్పింది. పడుగుపాడులో రోడ్డు ఒకటి వేయించాం. అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు. అన్న ఇది ఆలోచించండి, పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది, రూపురేఖలు మారిపోతాయన్నా, అట్లాగే చేయించమన్నాను. చాలా కష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్ వర్కర్. కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు. ఢిల్లీ వెళ్ళాడు, ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయేందుకు చేశాడు. నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది. దానికి ఈ మహాతల్లిని పిలిచారు ఇనాగ్రేషన్కి. అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది. సిగ్గుండొద్దా కొద్దిగా? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు, పత్రికా విలేకరులు వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే, ఆలోచించదు. నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో, రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా, ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాను. ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేదు. ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం. దానికి రెచ్చిపోయి ముచ్చిరెడ్డిపాడంలో పర్సంటేజీలో ప్రసన్న అంట, అవినీతిలో ప్రసన్న, పీజీ నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో నా దగ్గర ఉంది. ఊరికేనే బాలేదు. వాళ్ళు నా మీద కోపంతో బాలేదు, డబ్బుకి అప్పుడు పోయినారు. అది కూడా తెలుసు. ఆమె చేతుల మీదుగానే డబ్బిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది. నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది. నా సంగతి అందరికీ తెలుసు.
చిన్న పిల్లవాడిని కూడా అన్న అని పిలుస్తా, అక్క అని పిలుస్తా, ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాను. మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులే. నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు గెలిచారు, నేను 6 సార్లు గెలిచాను. ఇంచుమించు 9 సార్లు గడ్డలుగా గెలిచాను. నేను ఒకటే అడుగుతున్నా, సరే నేను పిహెచ్డీలో అవినీతిని నేర్చుకున్నాను, నీకేంది తల్లి? రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటో పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద అప్పులు తెచ్చుకుంటున్నాడు, ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది. తెస్తాం, అవసరమైతే తెస్తాం. నాకు అరుణ్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం వేస్తే అప్పు దొరికే దాన్ని కట్టాలి పట్టుంటాం. దాంట్లో తప్పేముంది? మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. పులోనోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చాడు. ఎందుకు చేసుకున్నాడు ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని, ముక్కు పచ్చలు అనే అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బాగానే పడిపోయాడు. ఎవరు ఏది చెప్తే అది మాట్లాడడం. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. ఎవరు చెప్తే అది మాట్లాడటం, ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం. అప్పులు చేశాం, నా కొడుకు వర్క్ వచ్చింది, అప్పులు చేశాం. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు, చలపతి గారు సహాయం చేశారు, పచ్చిపాల రాజన్న సహాయం చేశాడు, ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు, నరసింహన్న నాకు సహాయం చేశాడు. నా కొడుక్కి వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి, వాడు ఫస్ట్ వర్క్ లో తిరుగుతున్నాడు. రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది, రైతు 4 పార్ట్నర్స్. మసూద్ రెడ్డి గారు కూడా ఐసరిపాడు, ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు. మా హరిప్రసాద్ రెడ్డి, మా సుబ్బయ్య బాబా, ఆయన కూడా నాకు సహాయం చేశాడు. తప్పేముంది? అప్పు తీసుకున్నాం చెప్తున్నా, పేర్లని ఎవరు కనుక తెచ్చారు నేను మళ్ళా తీర్చాం కదా. వాడికి ఏదైనా బిల్స్ వస్తే మళ్ళీ ఇచ్చేస్తారు అందరికి, వాడే చూసుకుంటాడు. అప్పులు చేయింది ఎవరమ్మా? నీకు అప్పు చేయలేదు అప్పులు. నీ ప్రభాకర్ రెడ్డి నాతో, చలపతితో, రజత్తో చాలా సార్లు చెప్పాడు, డబ్బులు లేవు ప్రసన్న, అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు. అప్పు ఎవరైనా చెల్లించమ్మా, కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవ్వరు చేయలేక నీ చరిత్రని. ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు సిద్ధపాడ ప్రసాద్ రెడ్డి గారు. జగమెరిగిన సత్యం. నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు. ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిప్పిస్తుందంటే అవి దిప్పిస్తారు. నన్ను చలపతిని ప్రెస్ మీట్లలో మాట్లాడిన వాళ్ళు, అది భాష కాదు. కోవూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేసి వచ్చి నన్ను తిట్టారు, నాలుగు తెగొడతారంట. ప్రెస్ మీట్ కూడా ఏంటి ఇక్కడ సపోర్ట్ వాసన వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు. ముందు తాగేసి వచ్చి తిట్టిస్తా ఉంది, డబ్బులు ఇస్తుంది. ఇవి రాజకీయాలు కాదు, ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అరుచుకుంటాం, విమర్శ చేసుకుంటాం. ఇప్పుడు 11 నెలలైంది, సంవత్సరం అయింది మీ అధికారంలోకి వచ్చి. ఏం చేశారమ్మా అని చదువుతుంది విజయం కూర్చున్నాం. 4వ తేదీ చాలా బాగా చేశాం. వెలుపడి దినం అదిరిపోయింది. నెల్లూరు జిల్లాలో మందే నంబర్ 1 అని చెప్పారు. ఇంటెలిజెన్స్ దాంతో బుచ్చిరెడ్డిపాళెంలో కరెక్ట్ ఇస్తా ఉంది. ఎంత కోపం వచ్చేసింది. వాడు కూడా చెప్పాడంట తెలుగుదేశం వాడు, అమ్మ కోవూరు కనబడడం లేదు, అన్ని తలకాయలు కనబడుతున్నాయి అని చెప్పాక రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసింది నన్ను. ఎందుకు అంత కోపం దేనికి? రాజకీయాల్లో పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి. ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పటికీ చెప్తున్నా,
వద్దమ్మా, ఆవేశాలు వద్దు, తగ్గించుకో. అదృష్టం అనేది ఈవీఎంలు మనం గెలిపించాయి. 10 మందికి సహాయం చేయండి, నియోజకవర్గానికి మంచి పేరు తెండి. అంతే తప్ప ఆ మాటలు ఏంది, ఆ భాష ఏంది, ఆ తిట్టడం ఏంది, ఓవర్ నియోజకవర్గం చరిత్ర ఏంది. డాక్టర్ కెరియర్ చాలా మంచి మనసు ఉన్నవాడు, అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసు ఉన్నవాడు. ఒప్పుకోవాలి దాన్ని, అందరూ వరుసుకుంటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా పలకరించుకుంటుంటాం, ఏడదనమాట కూడా. అది రాజకీయం అంటే ఏంది, ఆ భాష ఏంది. నువ్వు ఎక్కడుండే అవుతాయి 10 సంవత్సరాల క్రితం. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, ఆ మొహం అంతా ఎంతో తిగా వేసేసుకోవడం. అతన్ని 4 నిమిషాలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మలాగి, అనవసరంగా గొంతు తెచ్చుకున్నాను. ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు. నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయట ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా. జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రి నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చెట్టులో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి 2 సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్. చేసినా చేస్తారు, నడమంత్రుడు శ్రీ రాజమాత కదా, చేసినా చేస్తారు. ఇకనైనా ఇవన్నీ ఆపు. మీ వాళ్ళ చేత తాగించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు. రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి, తర్వాత అందరం స్నేహితులే. అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం మిమ్మల్ని కూడా. ఇటువంటి పనులు మానుకోండి, మంచిది కాదు ఎవరికైనా కూడా. అది ఎంత అదృష్టమో చూడండి. ఆయనకు భార్య కావడం, వెంటనే ఎమ్మెల్యే కావడం, పాత అన్ని పోయినాయి. అవన్నీ మన మనసులో ఉండే పాత అనేది ఏంటంటే మొత్తం నాయకుల సమక్షంలో, అన్ని మండలాల నుంచి విచ్చేసిన నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మొదలైన పెద్దలు, మాజీ మంత్రివర్గులు, ప్రసన్నానికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా పార్లమెంటు పరిశీలకులు మాజీ శాసనసభ్యులు జంగా వెంకటరెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన అందరికి కూడా జరిగింది. కార్యక్రమం ఏంటి అని కూడా చెప్పడం కూడా జరిగింది. పెద్దలందరూ కూడా చెప్పారు. మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టాలు పోరాటాలు ఏం కొత్త ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూస్తే కూడా దాదాపు అధికారంలోకి వచ్చేదానికి మనకి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం కానీ, 2014 ఎన్నికలు కానీ, 14 నుంచి 19 ఎన్నికలు కానీ, అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కష్టాలు పడ్డాం, పోరాటం చేశాం, అన్ని చేశాం. 2019 నుంచి 24కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కూడా జరిగింది. అయితే జగన్ ఓడిపోయిన తర్వాత కానీ, ఈరోజు 2019-24లో జగనన్న ఈ రాష్ట్రంలో ప్రజలకి, పేద బడుగు బతికిన వర్గాలందరికీ కూడా మంచి జరగాలని ఆలోచన చేయడంలో ఒక చిన్న, అంటే ఒక పెద్ద లార్జర్ చూసినప్పుడు ఒక్కొక్కసారి మనలు కూడా కదా బాగున్నారు అనుకుని రాష్ట్రంలో కొంచెం కార్యకర్తలు బాధపడటం, మమ్మల్ని పట్టించుకోలేదో లేదంటే కొద్దిగా అనేది రాష్ట్రంలో జరిగిన మాట వాస్తవం. మనందరూ కూడా అది ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను హామీలు ఇచ్చాను, ప్రతి హామీ నిలబెట్టుకోవాలని. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా ఇది లేదు ఎన్నొట్టకూడదు అని చెప్పి అందులో భాగంగా 2,80,000 కోట్ల రూపాయలు పేదలకు అందించడంలో భాగంగా కార్యకర్తలు పనుల్లో బిల్లులు రాలేదనో, సర్లే మనోళ్ళే కదా అక్కడక్కడ లేట్ అయినా కూడా సర్దుకుంటారని ఒక చిన్న దీంతో లక్షల మంది ప్రజలు బాగుండాలా, మన పేదవాళ్ళకి మాట ఇచ్చామని ఒక కార్యక్రమంలో భాగంగా కూడా ఒక చిన్న పొరపాటు జరగడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా 2 చేతులు ఇచ్చి ఎందుకంటే ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా 2024లో వాళ్ళ అధికారంలోకి పోయేది. కానీ
మళ్ళీ నెల్లూరుకు వచ్చేటప్పుడు నియోజకవర్గానికి సంబంధించి నాకు 2 సంవత్సరాలు ఇలా చెప్పినట్టుగా ఎక్కువ అప్పులు చేయకుండా ఏదో కొన్ని రోజులు మళ్ళీ వ్యాపారాలు ఏదైనా సెట్ చేసుకునే దానికి కొద్దిగా మళ్ళీ కొట్లాడేదానికి అన్ని వనరులు సమకూర్చుకునే దానికి 2 సంవత్సరాలు వ్యవధి నాకు ఇవ్వమని చెప్పి జగన్ అన్నను అడిగి దానికి సంబంధించి కొద్దిగా దూరం ఉన్నాను తప్ప ఆయన నన్ను దూరం పెట్టేది లేదు, నేను ఆయన దూరం పోయేది లేదు, అది జరిగే పని కూడా కాదు. కాబట్టి అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో అందరం కూడా పూర్వ వైభవం 2019లో వచ్చే విధంగా 10కి మేము ఎంత కష్టపడతామో మా అందరికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూస్తున్న మీ అందరికీ రెట్టింపు కష్టం, మీ రెట్టింపు అభిమానం తప్పకుండా ఈ జిల్లాలో 10 గెలుస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. చక్రం కాలచక్రం మీరున్నారు, తర్వాత మేము వచ్చాం, మీరు వచ్చారు, మళ్ళీ మేము వస్తాం. ఈ రోజు 1కి మీరు ఇస్తే తప్పకుండా 1కి 10 ఖచ్చితంగా ఇస్తామని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇచ్చింది వెనక్కి ఖచ్చితంగా ప్రేమిస్తే అంతే మంచిగా ప్రేమిస్తాం. మీరు ఇచ్చింది దెబ్బ కూడా రెట్టింపు దెబ్బగానే ఇస్తామని చెప్ప మర్చిపోయే పరిస్థితి లేదని మాత్రం అందరికీ తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి మీ అందరి ఆశీస్సులతో విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రశ్నలని మళ్ళీ మీరు అందరికీ ప్రశ్న నా దగ్గర ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా కూడా తిరుగుబాటులో రెడీగా ఉంటారు. కాబట్టి అందరికైతే ఒకటి చెప్తా ఉన్నా, 4.5 సంవత్సరాల తర్వాత క్యూ కడతారు, మళ్ళీ రిటర్న్ వస్తారు, ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుందంటే 90% మంది నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా క్యూ కడతారు. ఇదంతా మా పార్టీయే, మా సొంత ఇంటికి వచ్చాం, మా సొంత కుటుంబాలకు వచ్చాం, మాకు జగన్మోహన్ రెడ్డి అంటే అది ప్రేమే, జగన్మోహన్ రెడ్డి అంటే గుండె అని చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అలా ఒకటే, ఈ టైంలో కష్టంలో ఉన్న వాళ్ళని ఆ టైంలో వచ్చే వాళ్ళని వెనకేయకుండా, ఆ టైంలో వచ్చే వాళ్ళని వెనకబెట్టి ఈ టైంలో వచ్చే వాళ్ళని ఎప్పుడు ముందు వేసి ముందుకు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జరగబోయేది రాబోయేది ఖచ్చితం, 100% వస్తారు. ఇప్పటికే మొన్న ఎవరు అన్నారు, ఒక సర్వే చేస్తే నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఫస్ట్ ఎగిరిపోతుందంటే అది కోవూరు నియోజకవర్గం అని చెప్పి, అంటే కొత్తగా వచ్చిన పోటీ చేసిన వాళ్ళలో 19 మంది గెలిచే ప్రసక్తే లేదు, అసలు ఎత్తిపోయే పరిస్థితి అంటే అది ఫస్ట్ కోవూరు నియోజకవర్గం అని చెప్పారు. అంటే ఖచ్చితంగా ప్రసన్న తప్పకుండా మళ్ళీ డంకా బజాయిస్తున్నాడని మాత్రం మీ అందరికీ కూడా తెలియదు. అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా ఒకటే చెప్తాం, ఇందాక చెప్పినట్టు రైట్, మీరేం చేశారని చెప్పుకోండి, మీరేం చెయ్యాలనుకుంటున్నారని చెప్పుకోండి. లేదు మేము కొత్తగా 50 కోట్లు 100 కోట్లు తీసుకొచ్చానని చెప్పి ఒక రోడ్డు తీసుకొచ్చి మీరు చెప్పుకోండి. అంతేగాని ఇందాక చెప్పినట్టు అప్పుడు అవినీతి జరిగింది, ఇప్పుడు అవినీతి జరిగింది. ఆ 4 సంవత్సరాల 11 నెలలు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. ఆ 4 సంవత్సరాల 11 నెలలు ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డి, ఆ జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి వీరుడు చూడని పోటీన వాళ్ళే లాస్ట్ నెల ముందు చంపేశారు. ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు, అది చాలా మంది క్లారిటీ ఇవ్వాలి ప్రశ్న. 4 సంవత్సరాలు 11 నెలల తర్వాత మళ్ళీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంపుకోవాలి. 4 సంవత్సరాలు 11 నెలలు అన్ని తర్వాత ప్లేట్ పేరు ఇస్తారా? అంటే ఏం చేస్తాం? డబ్బు ఉంది కదా, మేము 100 పెడతాం, 200 పెడతాం అంటే ఏమన్నా తీసుకుంటారేమో, ఏమన్నా వస్తారేమో, ఏమన్నా మళ్ళీ 200 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ ఇటు తీసుకొని డబ్బు సంచులతో వస్తారేమో అనుమానం చాలా మందికి ఉంది. కానీ ఒకటే దగ్గర చెప్తున్నా, నాకు తెలిసి అది జరగదు. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి చాలా రోజుల తర్వాత, సంవత్సరం 2 నెలల తర్వాత ఒక మంచి వేదిక మీద మాట్లాడే అవకాశం. ఎందుకంటే దాదాపు నన్ను జిల్లా నుంచి నర్సరావుపేట పంపించిన తర్వాత జగనన్న మళ్ళీ నెల్లూరుకు వచ్చి చాలా మంది అంటున్నారు అనిల్ వెళ్ళిపోయినాడు, అనిల్ లేదు, అనిల్ ఎత్తిపోయినాడు, అనిల్. అలాగా అవసరానికి తగ్గట్టు అప్పు చేసుకున్నవాడంతా తప్పుడోడైతే 99% ఈ రాష్ట్రంలో చెప్పినట్టు భారతీయులు అందరూ కూడా తప్పుడు. నాకు తెలిసి ఇక్కడ అందరూ కూడా 80% వాళ్ళ స్థాయి తగ్గట్టు 1000 అప్పు తీసుకున్నవాడు ఉంటాడు, 10,000 తీసుకున్నవాడు ఉంటాడు, 1,00,000 తీసుకున్నవాడు ఉంటాడు, 1 కోటి తీసుకున్నవాడు ఉంటాడు. వాళ్ళ స్థాయికి 200-300 కోట్లు తీసుకుంటాడు ఇంకొకరు. అంతే తప్ప అప్పు తీసుకున్నదల్లా మహా పాపం అయినట్టు. అసలు నిజంగా చెప్తా ఉన్నా, రేషన్ బియ్యం కూడా అమ్ముకుంటుందంటే ఈ ప్రభుత్వంలో ఇక్కడున్న శాసనసభ్యులే కాదా? నాకు తెలిసి పుచ్చిరెడ్డిపాలెంలో ఒక కళ్యాణం, ఒక రైస్ మిల్ తీసుకొని
యథేచ్ఛగా రేషన్ బియ్యం అమ్ముకుంటా ఉన్నారు. ఆ రేషన్ బియ్యానికి సంబంధించి ఇప్పుడు 3 సార్లు పట్టుకుంది కోవూరు నియోజకవర్గంలో. గత 5 సంవత్సరాల నాకు తెలిసి ఆఖరికి పేదలకు పంచే రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకుంటుంది. ఇప్పుడు కాదా, గతంలో ఇసుక దోపిడీ ఎక్కడా జరగలేదు. గత 5 సంవత్సరాలలో కొండలుగా దెబ్బలుగా ఈరోజు ఇసుక దోపిడీ జరుగుతా ఉంది. ఇక్కడ కాదా? పేపర్లో గుంకలుగా వార్తలు వస్తా ఉన్నాయి, వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఒక ఏళ్ళు మన పైకి ఒక చూపించిన 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాం. నేను సేవ చేయడం వచ్చాము, మేము సేవ చేయడం వచ్చామన్న ముసుగులు ఇవన్నీ దందాలు కదా. అసలు ఇంకా కోవూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి అయితే ఒకటే అడుగుతాం, అయ్యా నాకు తెలిసి ప్రసన్న ఏ మండలానికి నెల్లూరు నుంచి అప్పు తీసుకొచ్చి ఒక నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టా. నాకు తెలిసి కొడవలూరు అంటే కొడవలూరుని, ఇందుకూరుపేటలోనే బుచ్చి మండలాన్ని తీసుకొచ్చారు. కానీ నెల్లూరుని తీసుకొచ్చి ఒక ఇన్ఛార్జిని పెట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయించుకోవాల్సి వచ్చిన చరిత్ర కోవూరు నియోజకవర్గంలో నాకు తెలిసి మొట్టమొదటిసారి కొడవలూరికి ఇంకో దానికి నెల్లూరు నుంచి వచ్చిన కాంట్రాక్టర్. నాకు తెలిసి ఆయనకి రాజకీయాలు కూడా ఎప్పుడు లే, ఆయన వ్యాపారాలు చేసుకున్న ఒక కాంట్రాక్టర్ 2 మండలాలకి ఇన్ఛార్జ్ అనుకుంటా. బుచ్చికి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వచ్చిన నాయకుడు ఇన్ఛార్జ్ అనుకుంటా. ఒక ఇందుకూరుపేట మాత్రమే నాకు తెలిసి ఒక లోకల్ తప్ప అన్ని మండలాలకి పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఈ నాయకులు పోయి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, దుస్థితి ఎప్పుడు కోవూరు నియోజకవర్గం వచ్చిన తర్వాత వచ్చిందమ్మా అని 29లో 7వసారి కూడా తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో గెలుస్తారు. ఈ రోజు నాకు చెప్పాడు ప్రసన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి. ఇందాక నిజమే, ఏదైతే ఆ పడుగుపాడున్నా ఇది ఆ రోజు కనీసం వాళ్ళకి ఎలా వచ్చిందో కూడా తెలియకపోవచ్చు. అది స్టేట్ హైవే కింద ఉంటే, మిస్సింగ్ లింక్ కింద ఉంటే, వెంకటేశ్వరంలో బ్రిడ్జ్ కడుతున్నప్పుడు దీనికి లింక్ బాగుంటుందన్నా నేను అడిగినప్పుడు నిజమే బాగుంటుందని, తర్వాత దాన్ని 60 కోట్ల రూపాయలతో దాదాపు 100 అడుగుల రోడ్డుని ఈ రోజు ప్రసన్న ఉన్నప్పుడే మొత్తం పూర్తి చేసి దాదాపు 95% ఆ ప్రభుత్వంలో అయింది. అలాగే కాసువే కానీ, మల్లిదేవ్ డ్రైన్ కానీ, అలాగే బుచ్చికి సంబంధించి 60 కోట్ల రూపాయలకు సంబంధించి నేను కానీ అన్ని కూడా ప్రసన్న తీసుకొస్తే ఈ రోజు మీరు దాదాపు మైపాడికి వెళ్ళే రోడ్డు కానీ ఆ రోజు ప్రసన్న హయాంలో అయితే అవన్నీ కూడా ఈ రోజు లాస్ట్ లో వచ్చి ఇది మేము చేసామని చెప్పుకుంటున్నారు. అంటే ఎంతకైనా దౌర్భాగ్యమైన పరిస్థితులు. అలాగే కోవూరు కానీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చాలా మందికి మన రాష్ట్రంలో కానీ అందరికీ కూడా మన మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఒక భ్రమ ఏంటంటే డబ్బులున్న వాళ్ళు తప్పులు చేయరు, డబ్బున్న వాళ్ళు మోసాలు చేయరు, డబ్బున్న వాళ్ళందరూ కూడా సత్యహరిశ్చంద్రుడు అనే భ్రమ ఒక్కొక్కసారి మనకు ఉంటుంది. కానీ తెలియాల్సింది ఏంటంటే చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు మోసాలు చేస్తారు, చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు టోకన పెడతారు. కానీ వాళ్ళ మోసాలంతా కూడా చిన్న స్థాయిలో ఉండవు, చాలా పెద్ద స్థాయిలో ఉంటాయని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశాల్లో ఇచ్చిన విజయమాల్య కానీ, లలిత్ మోడీ కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు చాలా పెద్ద మనుషులే. వాళ్ళ దేశాలు దాటిన తర్వాతే వాళ్ళ 1000 కోట్ల స్కామ్లు బయటపడ్డాయి. అలాగే ఇలా చెప్పినట్టుగా అప్పులని ప్రతి నెల మన పేపర్ తీస్తే చంద్రబాబు నాయుడు 2000 కోట్లు అప్పు చేశాడు, 1000 అప్పు చేశాడు, దాదాపు వచ్చిన తర్వాత 1,30,000 కోట్లు అప్పు చేశాడు అని మనమే చూస్తుంటాం. మీరు చెప్పుకోవడం మీ ముఖ్యమంత్రిని అప్పు చేస్తాం. అంతెందుకు భారతదేశంలోనే ధనికుడు అని చెప్పుకుంటున్న అంబానీ కూడా అప్పు లేకుండా ఎక్కడ వ్యాపారం చేయదా. ఆయన కూడా ఆయన స్థాయిలో 1000 కోట్ల అప్పులు చేస్తే వ్యాపారం చేశాడు. ఆయన బీపీఆర్ గారు కానీ ఎవరైనా కానీ ఏ స్థాయికి తగ్గట్టు వ్యాపారం చేయాలంటే అప్పు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సిందే, మనం కూడా 4 సార్లు ఓడిపోయి ఉన్నాం. మనమే ఎప్పుడు కూడా 100% ట్రాక్ రికార్డ్ ఎప్పుడు కూడా పొత్తులతోనో మోసాలతోనో గెలిచాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా వీరులాగా ఓడిపోయాడు, కానీ మోసం చేసి మాత్రం కాదని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మన చరిత్ర మహాభారతం ఎంత చూసినా కూడా వీరుడిగా అభిమన్యుడు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా వీరమరణం పొందాడు కాబట్టి. కానీ ఎన్నో సంవత్సరాలు రాజులుగా ఉన్న చాలా మందిని పట్టించుకోవాలి. కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, కోవూరు నియోజకవర్గంలో ఈ రోజు ఇంతెత్తున జగనన్న రాష్ట్రంలో కడుగు బయటకు పెడితే వేలాది మంది, లక్షల మంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం బయటకు వస్తున్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెల మీద ఉన్న ప్రేమ
మా నాయకుడు ఉన్నాడు అని మాత్రం ఈరోజు ఆ ఒక నమ్మకం తప్పకుండా 2009లో మళ్ళీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తామని చెప్పి అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా తప్పకుండా ఇందాక జంకి వెంకటరెడ్డి చెప్పాడు, అన్నా నువ్వు వచ్చిన మంచి ప్రాంతం కాదు, రాబోయే రోజుల్లో సెంటర్ రికార్డు కొట్టబోయే పార్లమెంట్ కి ఛాన్స్గా వచ్చామని మాత్రం అందరినీ కూడా తెలియజేస్తాను. తప్పకుండా నువ్వు పోయి జగన్ చెప్పొచ్చు, రేపు నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా కొట్టబోతా ఉందని. అలాగే ఇంకా ప్రశ్నల గురించి చెప్పాలి. నేను చాలా మీటింగుల్లో చెప్పాను, ఎవరైనా కొత్తగా రాజకీయాల్లో కావాలన్నా గౌరవ మర్యాదలు ఏ నాయకుడిని చూసుకొని నేర్చుకోవాలి అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి అని చూసి నేర్చుకోవాలని చెప్పి. ఎందుకంటే మేము ఇంటికి పోయినా బయట దాకా వచ్చి మమ్మల్ని కాలెక్కించి బయటకు వెళ్ళే దాకా లోపలికి వెళ్ళాడు. అలాగే ఆయన మా ఇంటికి వచ్చినా మనం ఇంటికి వచ్చినా మేము బయటకు వస్తానా కూడా రానివాడు, నువ్వు లోపలికే ఉండు, లోపలికి నేను పోతా ఉంటాను. అంటే 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈ రోజు నెల్లూరు జిల్లాలో 1-2 కుటుంబాలు మాత్రమే ఇంకా చరిత్ర కలిగిన కుటుంబాలు, రాజకీయాలలో 8 సంవత్సరాలు ఇంకా శాసనసభ్యుడిగా ఉన్న కుటుంబం ఒక నల్లపరెడ్డి కుటుంబం మాత్రమే ఈ రోజు ఉంది. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఎక్కడ కూడా ఇది లేకుండా గౌరవ మర్యాద చూపిస్తున్న ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే అని చెప్పి. ఓటమి అనేది అనేక రకాలు ఉంటాయి. 6 సార్లు గెలిచాడు. నాకు తెలిసి జిల్లాలో ఈ రోజు ఇద్దరే ఉన్నారు చేస్తున్నా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉన్నాము, మళ్ళీ నేను ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోమని చెప్పి ఈ రోజు రోడ్డు ఎక్కుతున్న ప్రతి కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా. ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉంటారు పోతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గుండెల్లో పెట్టుకొని చూసుకొని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమి చేయడం మాత్రమే అందరికీ కూడా తెలియజేస్తారు. ఈ రోజు జగన్ చెప్పడం జరిగింది, 2024 అధికారంలో కోల్పోయిన తర్వాత ప్రతి కార్యకర్తలు పడుతున్న కష్టం, ఎవరి మీదైతే కేసులు పెడుతున్నారో మీరే ఒక పుస్తకం రాసుకోండి, 2029 వచ్చిన తర్వాత దాన్ని అమలు పరుస్తానని మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు మేము రెడ్ బుక్ రాస్తున్నాం అని. జగన్మోహన్ రెడ్డి గారు 2029 తర్వాత మీ అందరి ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులో తప్పకుండా ఏదైతే ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు సంక్షేమం వచ్చేది. ఈ రోజు పేద ప్రజలు, బలహీన వర్గాలందరూ కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు అన్ని జరుగుతూ ఉన్నాయి, ఈ రోజు మేము ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్తున్నారో వాళ్ళందరి ఆశీస్సులతో 2029 వచ్చిన తర్వాత మీరు రాసింది రెడ్ బుక్ అయితే రాయబోయేది బ్లడ్ బుక్ అని మాత్రం మనందరికీ కూడా తెలియజేస్తాం. కాబట్టి పడ్డవాడంతా చెడ్డవాడు కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర చూసుకుంటే ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నాం కన్నా ఎలా బతికామన్న వాడే చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది తప్ప 40-50 సంవత్సరాలు నేను రాజ్యం వేలాను, నేను రాజునన్న వాళ్ళ చరిత్ర గుర్తు పెట్టుకోవాలా. చరిత్ర గుర్తు పెట్టుకుంది వీరుడిని, వీర మరణం పొందిన వాడిని ఎలా బతికామన్న వాడు మాత్రమే. అది జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలి మాత్రమే చరిత్ర గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా, మేం గెలిచామని ఈ రోజు కూడా చెప్తున్నా, వీరుడు లాగా ఒక్కడే గుండెని ఛాతిని ముందుకు వచ్చి ఒక్కడే పోరాడిన వాడు జగన్మోహన్ రెడ్డి కట్టగట్టుకొని వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసుకుని వీరుని చెప్పుకుంటున్నారు. ఎస్, మీరు ఈమెయిల్ ద్వారా గెలిచారు, దొంగ హామీ ద్వారా ఇచ్చారు, ఎస్ గెలిచారు. నియోజకవర్గం ఒక మంచి వైబ్రేషన్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో పులివెందులలో కనపడుతుంది. 1983 అంటే 42 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం ఇక్కడ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం, అంటే ఒక్కొక్క 5 సంవత్సరాల తర్వాత కాన్స్టిట్యున్సీస్ మారడం, జిల్లాలు మారడం, ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూస్తా ఉన్నాం. కానీ 42 సంవత్సరాల పాటు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా సుమారుగా 11 ఎలక్షన్స్ ఇప్పటికి ఒక కోవూర్ కాన్స్టిట్యున్సీ నుంచే కంటెస్ట్ చేయడం అనేది పులివెందుల్లో తప్ప ఇంకెక్కడ కూడా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి. ఈ 11 ఎలక్షన్స్ లో కూడా 8 సార్లు గెలిచారు. ఎన్నిసార్లు సుమారుగా 30 సంవత్సరాల పాటు కోవూరు కాన్స్టిట్యున్సీని పరిపాలించినటువంటి ఘనత నల్లపరెడ్డి కుటుంబాలది. అందులో ప్రసన్న 5 సార్లు గెలుస్తున్నారు.
ఆరు సార్లు గెలిచారు. సో ఇట్లాంటి చరిత్ర ఎక్కడా కూడా ఉండదు. సో కోవూరు కాన్స్టిట్యున్సీకి అంత ప్రత్యేకత కూడా ఉంది. అలానే ప్రసన్న దగ్గర ప్రతి సబ్జెక్ట్ మీద కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఆయనకి స్పష్టత, దేన్ని ఎలా పని చేయించుకోవాలా, దేనికి సంబంధించి ఎలా ఫండ్స్ తెచ్చుకోవాలా అనే దాంట్లో ఆ అన్నకు ఉన్నటువంటి అవగాహన కానీ అనుభవం కానీ అత్యంత గొప్పదనే చెప్పచ్చు. కమిట్మెంట్ కూడా, ఒక వర్క్ కమిట్మెంట్ అంటే నేను నిన్న జరిగిన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకన్నా ఫోన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ ఆయన కోసం బాధపడడానికైనా ఇబ్బంది పడడానికైనా దేనికైనా కూడా సంతోషంగా ముందుకెళ్తాం. అది వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి లీడర్స్ లో ఉండేటువంటి కమిట్మెంట్. ఈరోజు తెలుగుదేశం వాళ్ళని ధైర్యంగా రోడ్డు మీదకి రమ్మనండి, మేము చెప్పింది చేసినామను, లేకపోతే నేను ప్రజలకి అనుకూలంగా మా ముఖ్యమంత్రి చేసినాడను, ఈరోజు వాళ్ళ నుంచి గర్వంగా రోడ్డు మీద తిరగమనండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తలెత్తుకొని తిరగలుగుతా ఉన్నారు. ఓడినా సరే, ఈరోజు మనం ఓడినా కూడా ధైర్యంగా తిరగలుగుతున్నాం. రేపు వచ్చిన తర్వాత మళ్ళా ఈరోజు ఎవరైతే కష్టపడి పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ అయితే ఉంది. ఆయన చెప్తా ఉన్నారు, ఈ రోజు ప్రతిపక్షంలో ఎవరైతే మీతో నిలబడినారో రేపొద్దున మళ్ళీ అధికారం వచ్చే ముందు పరిగెత్తుకుంటూ వస్తారు. అందుకంటే ముందు అధికారం వచ్చిన తర్వాత కొంతమంది వస్తారు. వాళ్ళని కాకుండా ఈరోజు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని ఎవరైతే పని చేస్తా ఉన్నారో, మీతో పాటు ఎవరైతే నడుస్తా ఉన్నారో వాళ్ళందరినీ మర్చిపోవద్దు. వాళ్ళందరూ గర్వపడేలాగా మనం రేపు పొద్దున వాళ్ళతో పాటు నిలబడాలా, ప్రతి కార్యకర్తకి మనం అండగుండాలా అని చెప్పి జగన్మోహన్ గారు చెప్తా ఉన్నారు. అది రేపు ఫాలో కావడం కూడా జరుగుతుంది అందరం కూడా. కాబట్టి మీరు అందరూ కూడా సంతోషంగా ఉండండి. రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీవి తలెత్తుకొని మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎవరెవరైతే మనల్ని మన అహం మీద దెబ్బ కొడుతూ ఉన్నారో, మన కార్యకర్తలు ఇబ్బంది పెడతా ఉన్నారో అవన్నీ మర్చిపోమని కూడా మీరు చెప్పొచ్చు అందరికీ కూడా. సో కాబట్టి అందరూ కూడా ఈ చీకట్లో ఉన్నటువంటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలను బలయిద్దాం. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి కమిట్మెంట్ తో ముందుకు వస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా మనం ముందుకు రావాలని. సో తప్పకుండా రాబోయే రోజులు వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది అని మీకు తెలియజేస్తూ మరొకసారి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నటువంటి ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్తో పాటు ఈరోజు నడుస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా రేర్, అంటే ఒక పని అనుకుంటే ఆ పని చేయించుకోవాలనే కమిట్మెంట్ తపన చాలా రేర్గా కనపడద్ది. అంటే అవసరమైనప్పుడు ఒక మెట్టైనా దిగాల, అవసరమైనప్పుడు నా కార్యకర్త కోసం నేను ఏ పనైనా చేయాలా అనేటువంటి భావం కలిగినటువంటి వ్యక్తుల్లో చాలా అరుదుగా ఉంటారు ప్రసన్న లాంటి వాళ్ళు. అలాంటి వ్యక్తి కోరుకున్న ఇంతకాలం పాటు ఎమ్మెల్యేగా ఉంటుంది దాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఈ కోరు యొక్క అదృష్టం కూడా అనుకుంటాను. ఎక్కువ రెండో పాయింట్ ఏంటంటే మన స్టేట్ లో టీడీపీ అట్టర్ ఫెయిల్యూర్ అయిందన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు. టీడీపీ వాళ్ళకి చెప్తా ఉన్నారు, నెక్స్ట్ వచ్చేది మీరే అయ్యారు ఆయన బదులు ఈరోజు టీడీపీ వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఇది స్టేట్ వైడ్ గా ఉన్నదైతే మన జిల్లాకు వచ్చేటప్పటికి నేను గమనించింది ప్రధానంగా చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. వాళ్ళు కనీసం 2 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో కనీసం పనిచేసినటువంటి అనుభవం కూడా వాళ్ళకి లేదు. ఎప్పుడు కూడా నేను ఒకటే నమ్ముతాను, ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ప్రజలు బాగా తెలుస్తాయి. అధికారం ఉన్నప్పుడు మన చుట్టూరు పెద్ద పెద్ద నటులు ఉంటారు, అంతకంటే ఇంతకంటే వేరాభిమానులు మనకి ఎవరు లేరు అనిపించేటంత కనపడతారు. ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మనతో పాటు కానీ మన పార్టీతో పాటు కానీ ఎంతమంది నిలబడ్డారు, వాళ్ళ బాధలేంటి అనే మనస్తత్వాలన్నీ కూడా మనకు ప్రతిపక్షాలను తెలుస్తాయి. ఆ అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయినారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళకి ఏది వాస్తవమో తెలియట్లా, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియట్లా. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అదే గొప్ప. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫెయిల్ అయినారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయనే బాధ ఈరోజు వాళ్ళలో కూడా కనపడుతూ ఉంది. మూడో పాయింట్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిది. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూడా అంటూ ఉంటారు, ఎక్కడ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటయ్యా మరి అంత నిజం చెప్పాక ఒక్కటైనా అబద్ధమైన చిన్నదైనా చెప్పమని చెప్పారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మరి అట్ట నిజాలు చెప్తే అట్ట, నిజాయితీ ఉంటే అట్ట అంటుంటారు. జగన్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, మనం చెప్పిందే చేద్దాం, చేయగలిగిందే చేద్దాం అని ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి.
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అంటుంటారు, మా వాడు ఒక్కటి కూడా నిజం చెప్పలేదు. అసలు ఇద్దరికి ఏంటి అసలు, ఒకరు అమావాస్య ఒకరు పౌర్ణమి టైం అయిపోయింది. ఏం చూస్తే ఏమో అంతా నిజాలే చెప్పాలి, అంకెలు కూడా తప్పు చెప్తే ఒప్పుకోడు. ఇప్పుడు ఏదైనా మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు 64,83,911 అనుకోండి, మనం 65 లక్షలు అన్నాం అనుకోండి, అట్టెందుకు చెప్పారు, దాని కరెక్ట్ వేయాలి అంటారు. అది కరెక్ట్గా మీరు అంకెతో సహా కరెక్ట్గా చెప్పాలి అని. సో ఇంత మరీ కమిట్మెంట్, ఇంత నిజాయితీగా